ఉంటుంది. కానీ ఫుడ్ వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా. ఉంటుంది కదా, డెఫినెట్లీ ఉంటుంది. నా దగ్గర ఈరోజు మిగిలిందంటే ఈరోజు రాత్రి ఏదన్నా మిగలదు మ్యాక్సిమం. మన అవుట్లెట్స్లో మీరు ఎప్పుడైనా చూడండి, మీరు రాత్రి క్లోజింగ్ టైంకి పోతే ఏది ఉండదు, మ్యాక్సిమం అయిపోయి ఉంటాయి. ఏం చేస్తారు మిగిలితే పడేస్తాం అంతే. ఏం వాడతావు, చట్నీ మిగిలింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, చట్నీ అందరు ఫ్రిడ్జ్లో పెట్టి వాడతారు. నేను వాడినాను అనుకో, రేపు పొద్దున్న నువ్వు వస్తావా మళ్ళీ? చట్నీకి టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రెష్నెస్ నుంచే. నా దగ్గర ఎవ్రీ 45 minutesకి కొత్త బ్యాచ్ రన్ అవుతూ ఉంటుంది, అయిపోతుంటుంది. ఆ ప్రకారంగానే నా ప్రొడక్షన్ లైన్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మరి అది లేదనుకోండి, ఏమైపోద్ది? డిఫెక్ట్ వస్తుంది కదా. నేను అందుకే చెప్తున్నా కదా, మనీ, ఐఎమ్ నాట్ రన్నింగ్ బిహైండ్ మనీ, ఐఎమ్ రన్నింగ్ బిహైండ్ ఎక్సలెన్సీ. అంటే ఆ టేస్ట్ క్వాలిటీని కాపాడుకునే దానికే నా ప్రయత్నం అంతా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదో ఇది చేస్తే ఒక ₹2 ఎక్కువ మిగులుతుంది అని అంటే అది టేస్ట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుందంటే నేను వద్దని చెప్తాను, చేయను. అది 100% చేయను. నాకు ₹1 తగ్గినా బాధ లేదు. ఈరోజు మీరు చూస్తే లాస్ట్ ఒక 8 monthsలో ప్రైజెస్ ఎంత పెరిగినాయి? రా మెటీరియల్ కానీ మీరు ఇంట్లో కొంటుంటారు కదా, కూరగాయలు కొంటుంటారు, ప్రతి ఒక్కరం ఇంట్లో కొంటాం, ఆయిల్స్ కొంటాం, దాల్స్ కొంటాం, మన ఇంట్లో కొంటాం కదా. ఒక 6 నెలలు 8 నెలలు ముందుకి ఈ రోజుకి ఎంత తేడా వచ్చింది? హైక్స్ ఉన్నాయి. గ్యాస్ ఎంత తేడా వచ్చింది? ఇంత తేడాలు వచ్చినాయి కదా. మరి ఇంత తేడాలు వచ్చినా కూడా నా దగ్గర ఉన్న ప్రైజింగ్ ఇంకా లాస్ట్ ఇయర్ ఏదైతే 1 year కిందట ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైజింగ్తోనే చేస్తూ ఉన్నాం. నా మార్జిన్ ఎంత తగ్గిపోయి ఉండాలి? అంటే నేను చెప్తున్న మార్జిన్ కంటే ఇంకా తగ్గిపోయి ఉంటుంది కదా. కానీ ఓకే ఫైన్. ఇప్పుడు ఒకవేళ రేట్ పెంచితే ఖచ్చితంగా పీపుల్ ఏంటంటే వెంటనే పెంచేస్తారనే. ఇప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు యూ కెన్ చెక్ ఈక్వివలెంట్గా. నువ్వు ఇప్పుడు మీరు చెప్పిన బ్రాండ్స్ అన్నిటి పేర్లు చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి. మన అంటే ఇఫ్ యూ కంపేర్, ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా చిన్న బండి ఉంది, బండి మీద ఈరోజు దోశ ₹4 వచ్చింది, 40-50 రూపాయలకి దోశ ఇస్తూ ఉన్నారు. ఏది నార్మల్ దోశ. మన దగ్గర ₹60 నార్మల్ దోశ, అంటే ₹10 డిఫరెన్స్. మనం వాడుతున్న క్వాలిటీ ఏంటి, వాళ్ళు వాడుతున్న క్వాలిటీ ఏంటి ఒకసారి చెక్ చేయండి.